నిన్నటిదాకా నాకేం తెలియదని బుకాయించిన మీలో ఈ పొద్దు మార్పు ఏంటండి పంతులు గారు? అమ్మవారు కనిపించి కళ్ళు తెరిపించారేమో. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోమని ఆ అమ్మవారు చెప్పిందేమో. అమ్మవారు పూజారితో ఏం చెప్పారో, పూజారి మనకేం చెప్తారో చూద్దాం. పశ్చాత్తాపంతో పచ్చి నిజాలు ఒప్పేసుకోబోతున్నాడు. లేదంటే అమ్మవారు మళ్ళీ కళ్ళలోకి వస్తారు. ఏమంటారు? కాస్ట్యూమ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. నిజం చెప్తాను అని అందరినీ పిలిచి నీళ్లు నములుతావే, చెప్పు. చెప్పండి పూజారి గారు, ఈ కుట్ర వెనుక ఉన్నది చెప్పండి పూజారి గారు, నిజం నిర్భయంగా చెప్పండి. నీ పేరే చెప్పబోతున్నారు చారు. ఆగు, తొందర ఎందుకు పడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నారండి? నోరు తెరిచి చెప్పాలనుకున్నది చెప్పండి. అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి. అమ్మవారికి సేవ చేసుకుంటూ ఆ అమ్మవారి కరుణా కటాక్షంతో బతికేవాణ్ణి. అమ్మవారికి ద్రోహం చెయ్యాలనుకున్నాను. నాకు ఆ అమ్మవారే కళ్ళు తెరిపించారు. అమ్మవారి సాక్షిగా నేను నిజం చెప్తున్నానయ్యా. తుఫాను హెచ్చరిక రాగానే వాళ్ళ కళ్ళల్లో ఆ భయం చూసావా? చూస్తున్నా. చెప్పండి. ఈ దొంగతనానికి జానకమ్మ గారికి ఎటువంటి సంబంధం లేదయ్యా. అమ్మయ్యా, మా పెద్దమ్మ ఏ తప్పు చేయలేదని తేలిపోయింది. నిన్నొచ్చి శిక్షణ ఆపి మంచి పని చేశాను. నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏ, నువ్వు సంతోషంగా లేవా? నా సంతోషానికి నీ సంతోషానికి చాలా తేడా ఉంది చారు. నీ సంతోషం ఆవిరయ్యే టైము దగ్గర పడిందిలే. ఆయన చెప్పనిస్తారా? మీరు చెప్పండి పూజారి గారు. ఆహా, ఓహో గౌరీ, బజ్జీలు సూపర్. ఇంకొక ప్లేట్ దా, తిని పెడతా. శంకరా నాద శరీరా పరా, శంకరం నాద శరీరా పరా. ఇన్ని తప్పులు చేసి బజ్జీలు తింటున్నాడు చూడు, బజ్జీలు. చలపతి గారు. రేయ్, సొంత మామగారిని పిలిచేట్టు అంత మర్యాద ఇస్తున్నావేంట్రా? వీడికి అది కాదు నా ట్రీట్మెంట్. ఇప్పుడు నేను ఇస్తా చూడు. రే చలపతి. ఆహా, ఎవరు ఇంత మంచిగా పిలుస్తున్నారు? ఎవరబ్బా? నువ్వు కళ్ళు తెరవరా. ఏయ్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఆవిడ బజ్జీలు బాగా చేస్తున్నట్టు కదా. అవును. 4 బజ్జీలు తిని వెళ్దామని వచ్చాం. అలాగా? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. తెమ్మను. గౌరీ, ఇంకొక 2 ప్లేట్లు బజ్జీలు తెచ్చాయి. గెస్ట్లు వచ్చారు. బజ్జీ లేదు, గిజ్జీ లేదు. మిమ్మల్ని అర్జెంటుగా పంచాయతీకి రమ్మన్నారు. పదండి. మా ఊళ్ళో పంచాయతీ లేదు కదా. అందుకే మీ ఊళ్ళో కాదు, మా ఊళ్ళో పంచాయతీకి రమ్మంటున్నావు. మీ ఊళ్ళోనా? అదే, మీరు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందామనుకున్న పంచాయతీ దగ్గరికి. అర్థమైంది అర్థమైంది. కానీ నన్నెందుకు రమ్మంటున్నారు? ఎందుకంటే నువ్వు కుట్ర చేసింది మా ఊళ్ళో కాబట్టి. కుట్ర? మా ఊరు గుళ్ళో అమ్మవారి నగలు కొట్టేశావు కాబట్టి. ఎరా, పూజారికి డబ్బులిచ్చి మా ఊరి అమ్మవారి నగలు కొట్టేసి మా చెల్లెముని ఇరికించాలని చూస్తావు నువ్వు? నేనా? నువ్వే. మా కుటుంబాన్ని రోడ్డుకిచ్చాలని చూస్తావా? నేనా?
నేనా అంటావింట్రా? నువ్వే అయోధ్య లంకలో ధర్మ సంస్థాపన చేసిందమ్మా బావగారు. ఆయన ధర్మం తప్పాడని ఊళ్ళో వాళ్ళు నమ్మించాలని చూస్తావా నువ్వు? నాకు తెలియకుండా నేను ఇన్ని నేరాలకు పాల్పడ్డానా? పూజారికి డబ్బులు ఇచ్చానా? ఎస్, నేనా? ఏయ్, మన అమాయకంగా బొంగుమూతి పెట్టి నేనా అంటే నమ్మేస్తావు అనుకున్నావుంట్రా? పద, పంచాయతీకి పద. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. తొందరగా రా. ఏంటి పూజారి అమ్మవారి నగలు జానకమ్మని ఇరికించానంటున్నారు? ఒకసారి చారుకు ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇంతలోనే నా కూతురు ఫోన్ చేసినట్టుంది. ఆహా, నా చారు తల్లికి 100 ఏళ్ళు. హలో తల్లి, నన్ను పంచాయతీకి రమ్మని పద్ధతిగా పిలుస్తున్నారు. ఏంటి విషయం? ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని పగడ్బందీగా ప్లాన్ చేశాను. రివర్స్ అయింది. అందుకే నీ పేరు వాడుకుంటున్నాను. తప్పుగా అనుకోకు నాన్నా. అనుకోవడానికి ఏముందిలేమ్మా, నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించావు, అంతేనా? అవును, ఇప్పుడు నేరం నువ్వే చేశావని ఒప్పుకోవాలి. ఆహా, ఏం వాడకం తల్లి. కన్నాను కదా, కాదంటానా? నువ్వు అలా చెప్తే అలా. చాలా థ్యాంక్స్. అబ్బో, మళ్ళీ ఈ థ్యాంక్స్లు ఎందుకులేమ్మా. సరే గాని నాకు క్లారిటీ ఇవ్వు. అడుగు నాన్నా. నేరం ఒప్పుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటమ్మా? అది ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. అంటే అన్నిటికీ సిద్ధపడే రమ్మంటావా? అవును నాన్నా, త్వరగా రా. అలాగేనమ్మా, రాకసొస్తానా? వస్తున్నా, ఉంటా.